ఏం సార్ ఇంత గందరగోళమా? గ్రేటర్లో 38 లక్షల ఓట్ల గల్లంతు. మీ ఓటు ఉందా? ఇంకా ఉందా? లేకపోతే ఏ నాయకుడి రాజకీయ లెక్కలకో బలైపోయిందా? కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రక్షాళన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సునామీని రేపుతోంది. ముఖ్యంగా లోకల్ పొలిటికల్ లీడర్లు నిద్రలో కూడా సార్ అదే ఎస్ఐఆర్ అంటూ కలవరిస్తున్నారు. ప్రత్యర్థులకు చెందిన ఓట్లు తొలగించాలనేది ఒకరి టాస్క్ అయితే, సొంత వాళ్ళ ఓట్లు గల్లంతవ్వకుండా జాగ్రత్త పడాలనేది మరొకరి తంట. టోటల్ గా సర్ ప్రాసెస్ లో కీలకమైన బూత్ లెవెల్ ఆఫీసర్స్, అదే బిఎల్ఓస్ చాలా గందరగోళం క్రియేట్ చేస్తున్నారు. సరిగ్గా ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి రాజకీయ పార్టీలు కూడా బూత్ లెవెల్లో బిఎల్ఏలను పెట్టుకుంది. వీళ్ళందరికీ ట్రైనింగ్స్ ఇచ్చినా ఓటర్లకు మాత్రం తమ ఓటు ఉంటుందా ఓడిపోతుందా తెలియని అయోమయం మాత్రం తప్పడం లేదు. ఏపీలో ఏకంగా 14 లక్షల మంది ఓటర్లు చనిపోయారనే నిర్ధారణకు వచ్చారు. మరో 12 లక్షల మంది వలస వెళ్లిపోయారంటూ అధికారులు లెక్కలు తీశారు. లెక్కలు కట్టారు బ్రదర్. సుమారు 40 లక్షల ఫారాల అడ్రస్సే దొరకట్లేదు. ఏపీలో చాలా గ్రామాల వాళ్లకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఓటు హక్కు ఉండడంతో ఈ సమస్య వచ్చి పడింది. ఇటు తెలంగాణలో ఏకంగా 89 లక్షల ఓట్ల మీద అనుమానపు ముద్ర పడింది. ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి పరిసరాల్లోనే 38 లక్షల ఓటర్లకు ఎసరు రాబోతోందనేది ఒక లెక్క. గ్రేటర్ పరిధిలో ఉన్న 3 జిల్లాల్లో భారీగా ఓటర్లు తగ్గిపోయే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది నిజంగా పారదర్శక ప్రక్షాళన లేకపోతే పొలిటికల్ సర్జికల్ స్ట్రైకా అనే అనుమానం మాత్రం కలుగుతోంది. ఏపీలో మై టీడీపీ యాప్ ద్వారా కావాలనే తమ ఓట్లను ఏరిపారేస్తున్నారంటూ వైసీపీ గగ్గోలు పెడుతుంటే, లేదు ఇదంతా గత ప్రభుత్వం నమోదు చేయించిన దొంగ ఓట్ల ఏరివేత మాత్రమే అంటూ అధికార పార్టీ అంటోంది. తెలంగాణలో సేమ్ సీన్ డిట్టో. అధికార కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలమైన ప్రాంతాల్లో చాలా పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు చేరుస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇక తమ ఇలాకాలో ఓట్లు ఎక్కడ పోతాయో అంటూ ఎంఐఎం ఆందోళన చెందుతోంది, పడుతోంది కూడా. ఏరియాలో రోహింగ్యా ఓట్ల విషయంలో చాలా రాజకీయ రభస నడుపుతోంది. దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉంటున్న ఈ మైనారిటీ ఓట్లు పీకేయడమే తమ టార్గెట్ అంటోంది బీజేపీ. అయితే బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాంలలో భారీగా మైనారిటీ ఓట్లు తీసేసినందుకు ఎంఐఎం ముందుగానే జాగ్రత్త పడుతోంది. సాధ్యమైనంత వరకు ముస్లింల ఓట్లను కాపాడుకోవడమే లక్ష్యంగా ఫుల్లీ ట్రైన్డ్ బూత్ ఏజెంట్స్ ని నియమించుకుంది ఎంఐఎం. ఇక తెలంగాణలో అసలు సమస్య బిఎల్ఓల నిర్లక్ష్యం. క్షేత్రస్థాయిలో చూస్తే చాలా చోట్ల బిఎల్ఓలు ఇళ్లకే రావడం లేదన్నది సామాన్యుడి ఆవేదన. అనేక ప్రాంతాల్లో ఫరాలు ఇవ్వడం లేదు, ఇచ్చినవి తీసుకువెళ్ళటం లేదు. దీంతో ఓటర్లే బిఎల్ఓను వెతుక్కుంటూ వెళ్ళి ఫారాలు సబ్మిట్ చేస్తున్నారు. మొత్తానికి సాంకేతిక లోపాల పేరుతో అసలైన ఓట్లు కూడా గల్లంతయ్యే ప్రమాదం ఉంది. పైగా ఆంధ్ర, తెలంగాణ 2 చోట్ల ఓట్లున్న వాళ్లకు ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. ఇటువంటి వాళ్ళు లక్షల్లో ఉంటారు. ఫారాల పంపిణీలో గందరగోళం, ఆ ఫామ్స్ ని ఫిలప్ చేయడంలో అయోమయం, డాక్యుమెంట్ల విషయంలో సమస్యలు. మొత్తానికి ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి సమయం చాలట్లేదంటూ అధికారులు తేల్చి పారేశారు. ఏపీలో ఇప్పటికే సర్ గడువు ముగిసింది. తెలంగాణలో 24తో ముగుస్తుంది. 2 రాష్ట్రాల అధికారులు కూడా గడువును పెంచాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖలు రాశారు. అధికారులే గడువు అడుగుతున్నారంటేనే క్షేత్రస్థాయిలో ఎంత గందరగోళం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు దొంగ ఓట్లను ఏరివేయటం ప్రజాస్వామ్యానికి ఖచ్చితంగా అవసరమే. కానీ దొంగ ఓట్ల ముసుగులో అర్హుల ఓట్లను గల్లంతు చేస్తే అది ఓటరు గొంతు నొక్కిపారేయటమే. ఈ ఓట్ల ప్రక్షాళన వెనక ఉన్న అసలైన టార్గెట్ ఎన్నికల్లో గెలవటం ఒకటేనా? సామాన్యుడికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు, ఎస్ ఓటింగ్ రైట్ అనేది మన నాయకుల హార్డ్ కోర్ రాజకీయాలకు, ఎలక్షన్ కమిషన్ సాఫ్ట్వేర్ మాయాజాలానికి బలైపోవాల్సిందేనా? మీ ఓటు జాగ్రత్త సుమా, లేకపోతే పోలింగ్ రోజున మీరు మిస్సింగ్ లిస్ట్ లో ఉండొచ్చు. దట్స్ ఇట్.